మరే మీడియమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్రంలో గత 4-5 రోజులుగా బాగా వైరల్ అవుతున్నటువంటి ఇష్యూ, ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నటువంటి ఇష్యూ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా లేపేస్తాం అనేటువంటిది. అసలు దీనివల్ల లాభ నష్టాలు ఏంటి సార్? ఏం చెప్తారు సార్ అసలు యాక్ట్ కి సంబంధించి? నమస్తే నవర్ గారు. ఇది 1983 సంవత్సరంలో పార్టీ స్థాపించి 1984లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన కర్ణాలు మున్సబులు ఉండేవారు ఆ రోజులు. వాళ్ళందరినీ ఎత్తి కొదేసి వీళ్ళని కొంత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని 1988-89లో విఆర్ఓల కింద జాయిన్ అవ్వచ్చని ఒక కన్సిడరేషన్ ఇచ్చింది. దాని తదనంతరం మీరు 1992లో విఆర్ఓల్ని మళ్ళీ ప్రతిష్ఠించే కార్యక్రమం ఇది ఆర్ఓఆర్ అంటారు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971లో దాన్ని 1989లో రూపొందించి అమలు చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ విఆర్ఓ వ్యవస్థ పురుడు పోసుకుంది మనకి. ఈ విఆర్ఓ వ్యవస్థ పురుడు పోసుకున్న తదనంతరం ఈ కార్యక్రమాల్లో ఈ చట్టం అవసరం అన్నది ప్రజలకి స్పష్టం చేస్తూ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, Indian Evidence Act 1872, the Land Acquisition Act 1894, the Indian Stamp Act 1899, the Registration of Act 1908, the Andhra Pradesh Right in Land and Pattadar Passbooks in 1971, the Andhra Pradesh Civil Courts Act 1972, the Real Estate and Development Act 2016, this is RERA, the Rights of Fair Compensation and Transparency in Land Acquisitions, Rehabilitations and Resettlement Act of 2013. ఇది మనకి 2013 భూ చట్టం ప్రకారం ఈ ఆర్ఆర్ ప్యాకేజీలు కానీ ఇలాంటివన్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ పరంగా ఇంత పరివర్తన చెందుకుంటూ నేను చదివినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ యాక్ట్ల రూపంలో సంతరించుకుంటూ వచ్చి ఈ 2003లో మనకి తెలుగు స్టాంపు, ఇక్కడ మన ఈ మన కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ స్టాంపుల్లో ఇరుక్కోవడం ఇలాంటివన్నీ మనం గమనించావు కదా. ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక టెరిటరీని ఫిక్స్ చేసుకుని ఏం చేస్తుందంటే భూ పరిరక్షణ అన్నది చేయడానికి పునాదులు పలికి. ఇది మీకు తెలుసో తెలీదో చాలా మందికి తెలియక నేను గత విశ్లేషణలో చెప్పా. ప్రపంచ బ్యాంక్ 2007లో అధ్యయనం చేసినప్పుడు మన సివిల్ కోర్టులతో అనుసంధానించినప్పుడు 66% సివిల్ కేసులన్నీ భూ తగాదాల మీద ఏడుస్తున్నాయి. సో వీటిలన్నిట్లోనూ క్రానికల్ ఆర్డర్ లో పెట్టుకుంటూ చూస్తూ మనం ఎప్పటికప్పుడు ఏ విధంగా పరివర్తన చెందాం అని చూసుకుంటే మీరు గమనించారు లేదో, ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఏం జరుగుతుందో ప్రజలకు ఏం జరగట్లేదో అన్ని పక్క తీస్తే ప్రభుత్వాలు మాత్రం మారుతూనే ఉన్నాయి, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎక్కడికక్కడ ఏదో చేసేస్తారు ఏదో చేస్తారు అన్న దగ్గర ఏది అవ్వకుండా శాశ్వత ప్రయోజనం అన్నది జరగకుండా ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది ఏంటంటే, ఒక్క నిమిషం, నేను ఆల్రెడీ నా పాత విశ్లేషణలో చెప్పాను, మళ్ళీ మీకు చెప్పాలి, మీకు లాభం లేదు. ఎలాంటిదంటే అది భూ సంస్కరణలు అంటారు దాన్ని. ఇప్పుడు శాశ్వత భూ హక్కు కింద గ్రామ సర్వేయర్ని 10,185 మందిని రిక్రూట్ చేశారు ఈసారి సర్వేయర్లని ఈ 2019 నుంచి 24 మధ్య. అలాగే విఆర్ఓల్ని 2,688, పంచాయతీ కార్యదర్శుల్ని 5,417, అలాగే ప్లానింగ్ కార్యదర్శుల్ని 3,788 మందిని, మొబైల్ మెజిస్ట్రేట్ సేవలు 679, భూముల రీసర్వే 42.6 లక్షల ఎకరాలు రీసర్వే జరిగాయి, మ్యుటేషన్లు 4.8 లక్షల ఎకరాలు, కేసుల పరిష్కారం 45,000 కేసులు పరిష్కరించబడ్డాయి, భూ హక్కు పత్రాల పంపిణీ 17.53 లక్షల ఎకరాలు. ఇక్కడ మీకు ఇది గమనిస్తే రాష్ట్రంలో 42,307 మంది రైతులకి 46,463.82 ఎకరాల డికేటి ఎఫ్ఎంబి ప్లస్ అడంగల్ అంటే దగ్గర 46,403 మందికి 463.82 ఎకరాల 42,307 మందికి అసైన్డ్ భూములు పరిష్కరించబడ్డాయి. లంక భూములు అని ఉంటాయి, మనం వింటున్నాం చిన్నప్పటి నుంచి. ఇందులో 17,768 మంది రైతులుంటే 9,064 ఎకరాల విధానంలో డికేటి సి కేటగిరీ లిస్ట్ లో
పరిష్కరించబడ్డాయి. సర్వే ఇనాం భూములు అని ఉన్నాయి. ఇనాం భూములు తెలుసు కదా మనకి. రైతులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? 1,61,544 మంది రైతులు ఉంటే విస్తీర్ణం 1,58,113 ఎకరాల్లో సాగు చేయబడుతున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి సక్రమంగా అందజేయబడ్డాయి. చుక్కాని భూములు అంటే జిల్లాలు 15 ఉంటే విస్తీర్ణం 2.6 లక్షల ఎకరాలు ఉన్నాయి. చుక్కర భూములు 1.5 లక్షల మందికి రైతులకి ఇది పరిష్కరించి ఇవ్వబడ్డాయి. పోడు భూములు 1,30,368 మంది ఉంటే విస్తీర్ణం 2,87,710 ఎకరాలు. విధానం ROFR కింద వీళ్ళకి పరిష్కరించబడి భూములు పంపిణీ చేయబడ్డాయి. పోడు భూములు. షరతుల పట్టా భూములు ఎన్ని? 33,000 ఎకరాలు ఉంటే రైతులు 24,541 మంది. ఇది షరతులతో పట్టా భూములు హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. భూమి కొనుగోలు పథకం విస్తీర్ణం 22,837 ఎకరాలు కొని 22,346 మందికి పంచబడ్డాయి. అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు రైతులు 27,41,698 మంది ఉంటే విస్తీర్ణం 15,21,160 ఎకరాలు. శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇది 1,563 గ్రామాల్లో 951 ఎకరాలు సేకరించి శ్మశాన వాటికలు కట్టబడ్డాయి. ఈ శ్మశానాలు ఎవరు? కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్షన్ లోనే జరుగుతున్న కార్యక్రమం. గిరిజనులు డీకేటీ పట్టాలు 26,247 మంది రైతులుంటే 39,272 ఎకరాలు గిరిజన డీకేటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. పునర్విచరణ పట్టాలు రైతులు 25,348 మంది ఉంటే విస్తీర్ణం 40,930 ఎకరాలు పంచబడ్డాయి. పోలవరం ముంపు రైతులు 2,372 మంది ఉంటే 6,407 ఎకరాలు ఇవ్వబడ్డాయి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బృహత్తర పథకం కింద భూమి పంచే కార్యక్రమానికి శాశ్వత పరిష్కారం పట్ల తెరలేపారు. ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారంటే భూములు అన్యాక్రాంతం అయిపోతాయి, భూములు దోపిడీ జరుగుతుంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి రాక్కుంటాడని అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు సెంటున్నర భూములు ఇచ్చారు ఆడపిల్లలకి. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్ముంటో 10 సంవత్సరాలు వాళ్ళకి క్రయ విక్రయాలకి ఎక్కడ అవకాశం లేకుండా శాశ్వత హక్కు కల్పిస్తూ 10 సంవత్సరాల తర్వాత అన్నదాన్ని ఇటుపక్క కన్వయించి వీళ్ళకి నచ్చినట్టుగా ఎలా మాట్లాడుతున్నారు చూడండి. అసలు ఈ పటేల్ పట్టవారి అండ్ కరణం మున్సబులు రద్దు చేసిన తెలుగుదేశం, తర్వాత తాత్కాలిక పథకం కింద విఆర్ఓలను ప్రతిష్ఠిస్తే 2007లో శాశ్వత విఆర్ఓలను ప్రతిష్ఠించిన గవర్నమెంట్ లేవు, అందరికీ తెలుసు మనకి. 2007లో ఎవరు గవర్నమెంట్ ఉంది? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సామాజిక వర్గాల పట్ల అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి లేదు. అండ్ నిజంగా భూముల పరిరక్షణకి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న విధానాల మీద ఎక్కడా ఒక ప్రాపర్ విజువలైజేషన్ లేదు. ఎవరైతే చేస్తారో వీళ్ళకి నచ్చని విధంగా వాళ్ళు చేస్తున్నారన్న కోణంలో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఈ భూ రక్షణ పథకం కోసం దగ్గర ఎంతమంది 45,000 పైచీలకి కేసులు సాల్వ్ చేస్తూ 10,185, 2,688, 5,417, 3,788 మంది స్టాఫ్ రిక్రూట్ చేస్తే సర్వేలు కానీ దీని అనంతరం దీని పర్యవసానాలు వాళ్ళు ఎలా మలుచుకుని ఎలా చేస్తున్నారో చూడండి. ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాలు ఈ పనులు చేయకూడదు, ప్రభుత్వం నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి చాచుకుంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకు? వీళ్ళందరూ పెత్తందారులు. ఈ భూములు ఇవన్నీ వీళ్ళ ఎన్నాళ్ళు బట్టి నాటకాలు ఆడుతూ మొత్తం ఆస్తుల దోపిడీకి, అన్యాక్రాంతమైన ఆస్తులను దోచుకోవడానికి వీళ్ళ బినామీలతో చేస్తున్న రాజకీయానికి ఆ మొనాటమీని జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేసి ఏం చేశారు? శాశ్వత పరిష్కారం కింద శాశ్వతమైన ఆస్తులు కల్పించడం జరిగింది. పెత్తందారులు కదా, ప్రధానికి సెంటున్నర భూములని ఎక్కడ ఇచ్చారనుకుంటారు, లేదు చెప్తూ ఉంటారు అక్కడెక్కడెక్కడని. అవన్నీ అబద్ధాలు. ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ప్రజకి కులం, మతం, రాజకీయాలు ఏవి పట్టించుకోకుండా ఒక క్రైస్తవుడికి, ఒక ముస్లిండికి, ఒక బ్రాహ్మణుడికి, ఒక అణగారిన వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకే దగ్గర జగనన్న కాలనీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఒక గుడ్ ఇనిషియేటివ్స్ ఎప్పుడైతే జరుగుతాయి ఉంటాయో వీళ్ళకి ఎంతసేపు అంబేద్కర్ విలేజ్ లేకపోతే అంబేద్కర్ గ్రామం, వాళ్ళు అక్కడెక్కడో మారుమూల వీధి ఇలాంటి పెట్టడం అలవాటు అయిన వాళ్ళకి ఒక జిల్లాకి ఆ పేరు పెడుతూ జిల్లాలో ఉన్న ప్రతి ప్రజకి, నిరుపేద ప్రజలకి, కులమతాలకు అతీతంగా ఒక జగనన్న కాలనీలో ప్రాణ ప్రతిష్టలాగా పునఃప్రతిష్ఠ చేస్తూ సమాజ నిర్మాణానికి ముందుకు తీసుకెళ్తున్న అంబేద్కర్ ఆశయాలు, మహానుభావుడు మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ఎప్పుడైతే ప్రజలకి అందించే కార్యక్రమంలో ఒక ప్రభుత్వం నిరంతరం చిత్తశుద్ధి చాటుకుంటుందో ఇది వాళ్ళకి అవగతం కావట్లేదు, డైజెస్ట్ కావట్లేదు. ఎందుకు కావట్లేదంటే అవగతం అంటే ఇది ఇలా చేసి వచ్చా అని అనిపించేలా ఇతను చేస్తున్న పనులు మనం ఎందుకు చేయలేకపోవడం పశ్చాత్తాపడి బదులు వెనక సామెత వచ్చండి, కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని. ఈ పని చేసేవాడిని చెడగొట్టడం అంటే ప్రజల్ని పక్కదారి పట్టించాడు ఎలక్షన్స్ ముందు.
ఈ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోతే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు. ఇది ప్రజాస్వామ్యం అండి. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో మనకి ఇవాళ 66% కోర్టు కేసులు సివిల్ కోర్టులో ఏడుస్తున్నాయని చెప్తున్న దగ్గర ఒక పరిష్కారం పట్ల ఒక ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్ధిని కూడా వాళ్ళు అవగతం చేసుకోలేకపోతున్నారంటే అంటే ప్రజలు అలా నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి, ప్రజలు అలా తపన పడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇన్ని రకాల భూముల్ని నేను ఇందాక చదివిన ఆ లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం నిజమైన హక్కుదారులకి చేర్చే పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండి ఈ పెట్టకథలన్నీ చెప్తూ కాలక్షేపం చేసిన వీళ్ళకి తదనంతర పరిణామాల్లో ఇవాళ శాశ్వత పరిష్కారం చూపిస్తున్న వ్యక్తులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థకి పునఃప్రతిష్ఠ వ్యవస్థను కూడా డిప్లాయ్ చేయలేని నిస్సహాయ స్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు ఒక మండల వ్యవస్థనో లేకపోతే రెవెన్యూ వ్యవస్థనో పటిష్టం చేసే దగ్గర 10 అడుగులు వెనకబడిన వీళ్ళ విధానాలు చూసుకుంటే తండ్రి కొడుకులు ఆనాడు 2007లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో విఆర్ఓ ప్రతిష్టాపన, ఇప్పుడు వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా శాశ్వత భూ రక్షణ పథకం కింద 10,185 మంది గ్రామ సర్వేయర్ని, ఆనాటి విఆర్ఓలు ఈనాటి గ్రామ సర్వేయర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఉపాధి కల్పించే కార్యక్రమానికి కూడా ప్రభుత్వ పరంగా ఎలా తీసుకుంటుందో కూడా వాళ్ళకి జడ్జెస్ కావట్లేదు. మీరు గమనించండి. ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఒక వికృత క్రీడకి ప్రజల్ని పణంగా పెట్టి అబద్ధాలతో ఈ రోజు దాకా ఆ పత్రికలు మాధ్యమాల తులుగా చేసిన అబద్ధాలని ఇదే కార్యక్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిచోరా పిల్లలు ఉన్నారు, బొడ్డు కత్తిరించని చిన్న చిన్న పిల్లల్ని అందరినీ ఆ దిక్కుమాల ఐటీడీపీలో జాయిన్ చేసుకుని వాళ్ళకి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉన్న శ్రద్ధ నిజమేంటి, మనం ఇన్నాళ్ళు బట్టి పడుతున్న మానసిక సంఘర్షణ ఏంటి, ఒక పక్క పార్టీలో ఒక కార్యకర్తకి వాళ్ళు ఇస్తున్న మర్యాద ఏంటి, మన పార్టీలో కార్యకర్తకు వస్తున్న మర్యాద ఏంటి, ఇలాంటి కంపారిజన్స్ ఏం అక్కర్లేదు. ఏ పూటకాపాటుకి అబద్ధాలు ఆడుకుంటూ శాశ్వతంగా జీవితాంతం అబద్ధాలు ఆడడానికి వాళ్ళు తండ్రి కొడుకులు నిశ్చయించుకున్నారు. ఈ తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు, శాశ్వతంగా ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి చిత్తశుద్ధి చాటుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు అస్సలేమి తెలియని లోకేష్, ఎంతసేపు వాళ్ళకి అధికారమే పరమావధి, ప్రజల యొక్క మానసిక సంఘర్షణ వాళ్ళకి అక్కర్లే, ప్రజలు పడుతున్న మానసిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి వాళ్ళ దగ్గర ఒక్క కార్యక్రమం కూడా ఉండదు. ఇవన్నీ గమనిస్తే ప్రజలకు ఏం చేయాలో ఎందుకు చేయాలో బాగా అర్థం అవుతుంది. వాస్తవంగా చూసుకుంటే ఇటువంటివన్నీ సమస్యలు కూడా ఎప్పటి నుంచో ఈ భూ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి ప్రజలు మాకు శాశ్వత హక్కు కల్పించండి మా భూముల మీద అంటే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇనిషియేట్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళ భూమి వాళ్ళ పేరున ఉండాలనేటువంటి తీసుకుని చేస్తుంటే కూడా వీళ్ళ భూములు లాక్కోవడానికి వస్తున్నారని మీరు అన్నట్లుగా ప్రతి దాంట్లో కూడా ఇదే ప్రచారం. ఈ ప్రచారానికి అంటే కేవలం ప్రజలను పక్కదారి పట్టించడానికి ప్రచారం అంటారా సార్? ఇప్పుడు పెత్తందారీ వ్యవస్థలో అణగారిన వ్యవస్థను ఎప్పుడు అణగదొక్కడానికే చూస్తుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 31 లక్షల మందిని ఎంత కాదని లక్షాధికారులు చేశాడు. ఆ కుటుంబాలని ఆస్తి ఆయన కల్పించింది నాట్ లెస్ దాన్ 5 నుంచి 10 లక్షల లోపల ఉన్నదండి. సెంటున్నర భూమి విలువ ఆయన ఇచ్చినవి తీసుకోండి రాష్ట్రం మొత్తం మీద. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక శాశ్వతంగా ఒక లక్షాధికారం చేసే కార్యక్రమానికి ఒక ప్రభుత్వం వినూత్నంగా తెరలేపిన దగ్గర వాళ్ళ వల్ల కాట్లే అసైన్డ్ భూములు వాటిని ఏం చేయాలో తెలియక ప్రతిదానికి ఒక శాశ్వత పరిష్కారం ఇస్తున్నారు. చుక్కల భూములు ఇవన్నీ గతంలో ఏంటి దోపిడీకి గురయ్యే భూ వ్యవస్థ నుంచి అవి పరిరక్షించి నిజమైన హక్కుదారులు లబ్ధిదారులు ప్రజలకి అందిస్తున్న దగ్గర వీళ్ళతో కాందానికి వాళ్ళతో ఊగిసరి కల్లా ఏం చేస్తున్నారంటే తట్టుకోలేక ఆనాటి తండ్రి ఈనాటి కొడుకు వల్లే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే అన్న దగ్గర ప్రజల కోసం వీలు లేకుండా ప్రజల కోసం ఉన్నవాడిని ఎలా చెడగొడుతున్నారో గమనించమని ప్రశ్న. ఒక పక్క కేంద్రానికి సంబంధించి చూసుకుంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్రాలకు సంబంధించింది కాదు, ఇది కేంద్రం తీసుకున్నటువంటి కార్యక్రమం. కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీని మీద మేము ఆలోచించి తర్వాత మా నిర్ణయం చెప్తాము, వాళ్ళైతే ఇంకా ఆమోదించలేదు అనేటువంటిది కేంద్రం నుంచి వాళ్ళు చెప్తుంటే క్లారిటీ ఇస్తుంటే కూడా వీళ్ళు మాత్రం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఆయన పేరుతో పెట్టుకున్నాడు, రేపొద్దున అధికారంలోకి వస్తే మీ భూములన్నీ ఆయన లాకెళ్ళిపోతాడు, ఎవరికి భూములు ఉండేటువంటి ప్రచారానికి మాత్రమే తరలిపుతున్నారు. ఇక్కడ సింపుల్ అండి అమర్ గారు, మీరు అంత పెద్ద ప్రశ్నించక్కర్లే. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు అంటేనే కూడా వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ కూడా వీళ్ళ మేనిఫెస్టోని కూడా ముట్టుకోవడానికి కనికరించట్లే కనీసం. అంటే ఏంటి చెప్తున్నవన్నీ అబద్ధాలని ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్ద పార్టీ అది బీజేపీ పార్టీకి తెలిసిపోయింది. ఏం చేశాడు వెనకాల ఆ పాట వస్తుంది, మీరు గమనించారు లేదు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే అంటరాని వాడు అని దిగులు చెందగానే ఒక పాట వస్తుంది. ఎందుకంటే అలాంటి ముట్టుకోరు వాళ్ళు, ఎందుకంటే అబద్ధాలు. మోడీ భరోసా నడుస్తున్న దేశంలో భరోసా లేని కార్యక్రమాలని తెరలేపుతున్న వీళ్ళిద్దరిని, ఒకరికి ఏం తెలియని పవన్ కళ్యాణ్ అన్ని తెలిసినట్టు నటిస్తూ ప్రజల్ని మోసం చేసే చంద్రబాబు నాయుడు. సో ఈ మోసపూరిత ధోరణులకి ప్రజలు ఎందుకు అలవాటు పడాలి? అంతేగా, అంచేత వాళ్ళు దూరం పెట్టారు. వీళ్ళు
ఉమ్, దూరం పెట్టి ఏం చేశారు ఆ మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్తున్నామని అబద్ధాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎస్ సార్. దానికి తోడు వాళ్ళు నట్టేట ముంచున్న పురంధేశ్వరమ్మ కూడా వీళ్ళ అబద్ధాలు నేర్చుకుని అదే మాట్లాడుతుంది. ఇవన్నీ అవును. గమనించారు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు. ఉమ్, అందుకని జీవీఎల్ లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఆయన అవగతాన్ని ఎలా చెప్పాడు? ఎస్ సార్. అలాగే ఉంటాయి. అంచేత ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది. ఎందుకు? శాశ్వతంగా మన పరిధిలోనే మనం పరిష్కరించుకుంటే కోర్టులో పెడితే 66% ఇంకా యాడ్ అయినట్టే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎవరు నేను హక్కుదారుని, మీరు కబ్జాలు చేశారు నా ల్యాండ్ ని, ఉమ్, ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థలుగా దాన్ని పరిష్కరించకుండా దాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ చట్టంలోకి భూ హక్కుల పరిరక్షణ కోసం మళ్ళీ కోర్టు కేసుకి వెళ్తే ఇంక దేనికి ప్రభుత్వాలు? అంతేగా. ల్యాండ్ టెరిటరీస్ లో ఉన్నవన్నీ శాశ్వత పరిష్కారాలు అందించిన తర్వాత జరగబోయే పరిణామాల మీదే ఉమ్, చిత్తశుద్ధి చాటుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది గమనించక ఏదో సెంటు భూములు దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు, 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదని దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి అమ్మేతారు. ఆ పడదానికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అంతేగా. ఆయన ఇచ్చి ఆయన ఎందుకు అమ్ముతాడు? అదే వీళ్ళు తెలివితేటలు. అంచేత వీళ్ళు తెలివితేటలకి ఆ భగవంతునే కాపాడాలి. అందుకనే భగవంతుని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి భగవంతునే కాపాడబోతున్న తెలుగుదేశానికి చాలా తేడా ఉంది. అందుకని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.